నిన్న మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మంత్రులతోటి భేటీ అయ్యి రేపు 21 నుంచి 27 వరకు మీరందరూ సింగపూర్కి వెళ్ళి అక్కడ పరిపాలన ఎలా జరుగుతుంది, అక్కడ వేగవంతంగా ప్రజలకు ఎలా మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు, అవినీతి రహితంగా ఎలా ఉంది, ఇక ఇంతకంటే మెరుగ్గా మనం పరిపాలించాలి కాబట్టి ఒకసారి మీరు అందరూ వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి రండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు సూచించారు. ఇక సింగపూర్ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి సింగపూర్ కూడా భయపడిపోయింది. మనం మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి, సింగపూర్ వాళ్ళు ఇక్కడ మళ్ళీ పూర్తి స్థాయిలో వాళ్ళు చెయ్యాలి అంటే ఈ అమరావతిని ముందు తీసుకెళ్లాలంటే వాళ్ళని బతిలాడాల్సి వస్తూ ఉంది, చాలా నచ్చ చెప్పాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వెంటనే వాళ్ళ మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారు జాకీలు పెట్టే కార్యక్రమం జరిగింది. సార్ మేము అక్కడ 6:30 కల్లా ఫ్లైట్ దిగంగానే 8:30కే మీటింగ్ అంట సార్, పొద్దున్న 8:30 నుంచి రాత్రి 7 మీటింగ్ అంట, సేమ్ మీ తరహానే ఫాలో అవుతున్నారు సార్ వాళ్ళు. అబ్బా సూపర్ సార్ అసలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మంత్రులందరూ జాకీలు పెట్టేశారు. సరే ఇప్పుడు క్లియర్గా మాట్లాడితే సింగపూర్ పోవాల్సిన కర్మేంటి సార్, మనకి సింగపూర్కి పోలికేంటి? మంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మనకి ఎంత జనాభా ఉంది, ఎంత దేశం, మన జీడిపి ఏంటి, మన విధానాలు ఏంటి. సింగపూర్ ఏంటి, మా అయితే హైదరాబాద్ అంత నగరం ఉంటుంది, లేకపోతే హైదరాబాద్కి ఇంకొంత. వాళ్ళ దగ్గర పోయి మనం నేర్చుకోవాలా, మనం పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి మన దగ్గర నేర్చుకోవాలా? అదేందో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి సింగపూర్కి గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లైట్ వేపిస్తాడు. మొన్న వేయించాడు, అంతకుముందు వేయించాడు. ఇప్పుడైతే మరి ఘోరం, గన్నవరం నుంచి సింగపూర్ ఫ్లై అయ్యే ఫ్లైట్ ఏదైతే ఉందో ఖాళీ అయిన సీట్లు కూడా మన గవర్నమెంట్ డబ్బులు పెట్టాలి. ఫ్లైట్లో సపోజ్ ఇన్ని సీట్లు అని ఉంటే ఆ ఫ్లైట్లో సీట్లు కొంతవరకు ఫిల్ అయ్యి మిగిలిన ఖాళీ ఉంటే మన గవర్నమెంట్ తరపున సింగపూర్ ఫ్లైట్కి డబ్బులు కట్టాలి. గతంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు బిగ్ ట్విస్ట్ ఇది ఒక రకం చెప్పాలంటే, అమరావతి రైతుల్ని 2017 ప్రాంతంలో విడతల వారీగా సింగపూర్ పంపించి అక్కడ పోయి మీరు చూసి రండి అని చెప్పారు. జనాల సొమ్ము, రాష్ట్ర ఖజానా, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చెమట వచ్చి ప్రతి ఒక్కరు కష్టపడి కట్టే ట్యాక్స్లో అమరావతి రైతులను సింగపూర్ పంపించాడు. మీరు పోయి చూసి రండి. మళ్ళీ వాళ్ళు చూసొచ్చి మాకు దేవుడు కనపట్ల, వెంకటేశ్వర స్వామి, శివుడు వీళ్ళు కనపట్ల, చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు వాళ్ళు. జనాల సొమ్ముతోటి అమరావతి రైతులను సింగపూర్ పంపిస్తారు, జనాల సొమ్ముతోటి మంత్రులు అక్కడ పోయి స్టడీ చేయమంటారు. ఏమన్నంటే చంద్రబాబు నాయుడు గారు నేనే విజనరీ, సంపద సృష్టిస్తా, ప్రపంచానికి ఐటీ పరిచయం చేసింది నేను, ఇక పరిపాలన నా తర్వాత ఎవడేం నేర్చుకోవాలా, నేను చూపిస్తేనే పరిపాలన, నేనే మీ అందరూ బతుకు తెరి నేర్పించా అంటాడు. మళ్ళీ సింగపూర్ పోయి నేర్చుకోరండి అంటాడు. ఇదేంది ఇది? ప్రపంచానికి ఐటీ పరిచయం చేసి ప్రపంచానికి బతుకు తెరి నేర్పించి ప్రపంచం ఎట్టుండాలా, కొండ ఎంత ఉండాలా, రాష్ట్రం ఎట్టుండాలా, బతుకులు ఎట్టుండాలా, అట్టుండాలా అని చెప్పి రోజు నిధులు సింగపూర్ పోయి నేర్చుకొచ్చేదేంది? సింగపూర్ వాళ్ళు కూడా మర్చిపోయేవాళ్ళు చెప్పడం, వాళ్ళు కూడా ఆ ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ మీద అపోజిషన్ గోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఒకటే ప్రభుత్వం, వాళ్ళ దగ్గర కూడా అపోజిషన్ అనేది విచ్చలవిడిగా గోల్ చేస్తూ ఉంటుంది. ఎలక్షన్లో మాల్ ప్రాక్టీస్ జరిగినాయి, ఎలక్షన్లో మోసం చేసి గెలిచారని చెప్పి అక్కడ కూడా జరుగుతాం. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగింది వాళ్ళకి, సేమ్ ఇదే రీతిలో వాళ్ళ అపోజిషన్ గోల సింగపూర్ వాళ్ళ పైన. ఇక వాళ్ళ దగ్గర కూడా పఫ్మా అనుకుంటా ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీడియా పైన, ప్రతిపక్షాల పైన, సోషల్ మీడియా పైన అణిచివేసే కార్యక్రమం. ఎవరైనా అక్కడ క్వశ్చన్ చేస్తే వాళ్ళకి మామూలుగా ఉండదు. అక్కడ ఈ పఫ్మా అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొచ్చి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో అణిచివేసే ధోరణి, ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది అక్కడ ప్రభుత్వం. సేమ్ మన దగ్గర కూడా రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి ఈ పఫ్మా లాగా ఈ చట్టం ఆ చట్టం అని చెప్పి పూర్తి స్థాయిలో ఈ సోషల్ మీడియా వాళ్ళని చేస్తాం, మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాం, విపరీతంగా రెడ్ బుక్ అనేది నడుస్తూ ఉంటుంది కదా. సేమ్ అక్కడ ఇంకో చట్టం పఫ్మా అనేది. ఈ దానికి ఇది పెద్ద తేడా లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సింగపూర్. కాకపోతే సింగపూర్ వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయిలో ఏదో ఒక రకంగా ముందుకెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటారు. మన దగ్గర వచ్చేసరికి మన రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పదే గతంలో సింగపూరు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు 5 అని మాట్లాడతారే, సింగపూర్ రావడం భయపడుతున్నారు అంటారే. మరి సింగపూర్ ప్రభుత్వం, జగన్ గారు ఇక్కడ సీఎం, అక్కడి నుంచి సీ కేబుల్ ఇప్పుడు ఆదాని డేటా సెంటర్కి ఎట్లా లాగారు? మరి జగన్ గారు హయాంలోనే లాగింది మరి సింగపూర్ దగ్గర నుంచి విశాఖపట్నం సీ కేబుల్. ఇప్పుడు మీరు గూగుల్ అది భజన చేసుకునే దానికి సీ కేబుల్ లాక్కొచ్చింది జగన్ గారేగా. మరి సింగపూర్ ఏం భయపడింది? భయపడటం అంటే ఇన్ ద సెన్స్ ఆయన ఈశ్వరన్ అని గతంలో అమరావతికి ఇది ఇచ్చాడు ఆయన మాస్టర్ ప్లాన్. ఆయన అక్కడ పూర్తిగా ఏదైతే ఒక స్కామ్లు ఇరుక్కున్నాడు అవినీతిలో. చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్ ఆయన.
ఆయన ఇక్కడ అమరావతి బ్లాస్ట్ అవ్వగానే ఆయన అక్కడ వచ్చేసరికి ఆయన అక్కడ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇంకొక కేసులో కరప్షన్కి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి మిత్రుడు బాగా. ఇక్కడ మన రాష్ట్రంలో జరిగినటువంటి అమరావతి గురించి ఏదైతే సింగపూర్ వాళ్ళకి దాదాపు 1600 ఎకరాలు ఇచ్చి మనం వాళ్ళకంతా డెవలప్ చేసి ఇచ్చి మనం వాళ్ళకి బిల్డింగ్లన్నీ కట్టించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ సింగపూర్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మనం రెంట్లు పే చేయాలి. అది ఒక ఆ చట్టాన్ని సింగపూర్కి ఏదైతే సంబంధించినటువంటి ఆ డెవలప్మెంట్ మళ్ళీ డబ్బులు ఇచ్చాం, మాస్టర్ ప్లాన్కి డబ్బులు ఇచ్చాం. 1600 ఎకరాలు డెవలప్మెంట్ అని చెప్పి ఇది ఒక అసలు ఆ సింగపూర్ వాళ్ళకి చెప్పినటువంటి చట్టంగా ఆ విధానం చూస్తే అమ్మ దిమ్మ తిరిగిపోద్ది. మన ఖజానా మన కష్టం సింగపూర్ వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమం అది. అసలు ఆ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు వింటే అది జగన్ గారు కట్టడి చేశారు, అది ఆపేశాడు. మేము చెయ్యం, మేము మీకు ఇవ్వము అయితే అని. దానికి సింగపూర్ వాళ్ళు బెదిరిపోయారు, భయపెట్టారు. ఆ విషయం కానీ బయటికి తెలిస్తే ప్రపంచానికి 1600 ఎకరాలకు సంబంధించి డెవలప్మెంట్ ఏదైతే మనం చేసి ఇచ్చి మనం కట్టించి అన్నీ తిరిగి మనం అద్దె కట్టేది ఇట్లాంటి ఉందో ప్రపంచానికి తెలిస్తే సింగపూర్ పరుగు పోద్ది, సింగపూర్ దేశం పరుగు పోద్ది. ఇంకా మనం నిజపాలంటే సింగపూర్ పరుగును కాపాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ రకంగానా ఇంకెందుకు జగన్ గారి మీద కేసు పెట్టించాను. సింగపూర్ వెళ్ళి జగన్ గారి పైన సింగపూర్లో కేసు పెట్టిస్తాము, ఇట్లా భయపెట్టాడు. ఒక ప్రభుత్వాన్ని ఇట్లా భయపెట్టవచ్చా? దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం. మరి మోడీ గారు ఎందుకు గమ్ముకున్నారు? మోడీ గారు చెప్పొచ్చు కదా సింగపూర్ మనకి మిత్రదేశం అయిదని. సింగపూర్ వాళ్ళ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది? మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరియా అంత కూడా ఉండదు, అది ఒక జిల్లా అంత కూడా ఉండదు సింగపూర్. మనం పోయి వాళ్ళ దగ్గర నేర్చుకొచ్చేది ఏంది? కర్మ కాకపోతే ఏ దేశానికి వెళ్తే ఆ దేశం బాగుంటుంది అంటారు, ఆ దేశంలోకి ఎక్కడ నిర్మిస్తూ అంటారు, చివరిగా సింగపూర్ అద్భుతం అంటారు. అసలు సింగపూర్ మీద ఇంత ప్రేమ ఎందుకో అర్థం కాదు. అసలు ఇంత ప్రేమ ఏంది? వాళ్ళే పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రభుత్వం దరిద్రంగా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసరికి మనం నేర్చుకోవాలంట. ఇదేం ధోరణం మరి?